వచ్చి ఆయన నువ్వు పెట్టిన దానిని ఎత్తుకొని వాడును, విత్తిన దానిని కోయవాడును కఠినుడము కనుక నీకు భయపడి దీనిని రుమాలను పట్టి ఉంచుతానని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటలను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టిన దానిని ఎత్తువాడును, విత్తిన దానిని కోయవాడును అని కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సాహకారుల యొక్క నుంచలేదు? అట్లు చేసిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందునే అని వారితో చెప్పి. Yes, brother, right? Yes. So notice in verse 14, how do they feel about the countryman, the man who will rule over them? Okay, 14వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి జనాలు ఏ విధంగా ఉన్నారో ఆ విషయాన్ని మనకి కనిపిస్తుంది అక్కడ. Are they happy to serve him, or are most of them happy to serve them? In verse 14, 14వ వచనంలో అక్కడ వారు ఆయనకి సేవ చేయడానికి సంతోషంగా ఉన్నారా, లేదంటే వాళ్ళు అసలు ఒప్పుకోలేదా? They are not happy. They are not happy of serving. They are telling that. Do they think that he is a good man, or do they think that he is a bad man? వాళ్ళు ఆయన్ని గురించి ఏమని ఆలోచించారు? అతను మంచివాడు అని అనుకున్నారా, లేదంటే చెడ్డవాడు అని అనుకున్నారా? అతను ఎలాంటి వాడు అని అనుకున్నారు? వాళ్ళు మంచివాడు అనుకున్నారా, చెడ్డవాడు అని అనుకున్నారా? They think they is bad. What about the man in verse 16? How does he think about the countryman versus everyone else? 16వ వచనంలో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తిని గురించి ఏమనుకున్నాడు, మిగతా వారందరూ ఏమనుకున్నారు? ఒకసారి చూడండి. 16వ వచనంలో ఉన్న ఆయన ఏ విధంగా అర్థం చేసుకున్నాడు? ఆయన్ని? He thought that he is good. They are telling. Perhaps. But do you notice that his opinion of the countrymen was not mentioned, but his obedience was? యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి వారితో పాటుగా ఈయన కూడా వారితో పాటు నివసిస్తున్నాడు, అదే దేశంలో బ్రతుకుతున్నాడు. కానీ వాళ్ళేమో తప్పుగా అర్థం చేసుకున్నారు, ఈయనేమో విధేయత చూపించాడు. Yes. And that despite everyone else having a bad opinion, the good servant was rewarded for his obedience. ఇక్కడ కనిపిస్తున్న విషయం ఏంటంటే, మంచి దాసుడు తన యొక్క విధేయతకు బహుమతిని పొందుకున్నట్టుగా మనం చూస్తాం. How much more do we, in a world that hates God, have to believe he is good despite what the world thinks? మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగా లోకాన్ని ద్వేషిస్తున్నాము,
ఎంతగా యేసయ్యని లేదంటే ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, ఆయన చేస్తున్న ప్రతి మంచి విషయాల కోసం ఎంత ఎక్కువగా ఆయనపై ఆధారపడుతున్నాము. Now, I would like to go to 2 Samuel 12. రెండో సమూయేలు 12వ అధ్యాయము. Let's go all the way from 1 to verse 8. ఓకే, 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. రెండవ సమూయేలు 12 1 నుంచి 8 వచనాలు. అవును, యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకనొక పట్టణమందు ఇద్దరు మనుషులు ఉండేది. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతుడికి విస్తారమైన గొర్రెలను కలిగి ఉండేది. అయితే ఆ దరిద్రుడికి తాను కొనుక్కునే చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప మరి ఏమీయో లేకపోయేను. వాడు దానిని పెంచుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి వద్దను తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడప్పుడు ఐశ్వర్యవంతుడి యొద్దకు వచ్చెను. అతడు అతని యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుధ్యం చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టనల్లక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని అతని యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేశాను. దావీదు ఆ మాట విని ఆ మనుష్యుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణ పాత్రుడు. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లల నీయవలెనని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడు నీవే, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరికి అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీ కౌగట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుతూ ఇది చాలదని నీవు అనుకుని ఎడలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉండును. Yes. Notice how blessed David was. Look at how much God gave him. ఈ చదవబడినటువంటి అధ్యాయంలో మనం బాగా ఆలోచిస్తే దేవుడు ఆశీర్వదించాడో, ఎంతగా ఆయన కృప దావీదుపై ఉన్నదో ఒకసారి మనం గమనించవచ్చు. Could David have asked for more? ఇంకా ఒకవేళ దావీదుకి కావలసినవైతే దేవుడు ఇచ్చేవాడు. అడగొచ్చంటారా దావీదు ఇంకా ఎక్కువ కావాలని? అడగొచ్చంటారా? అడగొచ్చా? Yeah, they're telling yes, he can ask. So we serve a very generous and kind God. మనము చాలా ఉదారంగా ఇచ్చేటటువంటి దేవుణ్ణి, ఇంకా దయ చూపించి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాము, మనము పూజిస్తున్నాము. Who's not only willing to bless us with abundance, but he can. ఇంకా ఆయన మనల్ని ఆశీర్వాదములు అత్యధికమైన ఆశీర్వాదాలతో దీవించడానికి ఆయన ఇష్టము కలిగిన వాడై ఉన్నాడు. So if we go back to Luke 19 and remember that మనం మరలా లూకా సువార్త 19వ అధ్యాయంలోనికి వెళ్ళి చూస్తే and we remember the good servant. అక్కడ మంచి సేవకుడిని అంటే మంచి దాసుడిని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. So reread verses 15
through 19. 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఒకసారి చదువుదాం. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడను వ్యాపారము వలన ఏమేమి సంపాదించానో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. మొదటి వాడు ఆయన ఎదురుకు వచ్చి, అయ్యా నీ వినావలన 10 వినాలు లభించునని చెప్పగా, అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా పట్టణములు 10 పట్టణముల మీద అధికారిగా ఉండుమని వారితో చెప్పింది. Yes, brother. Yes. So if God is way more generous than the countryman, దేవుడు చాలా ఉదారంగా ఇచ్చేవాడు, ఎక్కువగా ఇచ్చేవాడు. ఆ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశ నివాసులతో పోల్చుకుంటే గనక దేవుడు చాలా ఉదారంగా ఇచ్చేవాడు. and God was willing to bless David knowing that he would sin and do wrong. How much more will he bless those who are obedient? ఒకవేళ దేవుడు గనక హెచ్చించాలనుకుంటే, మరింత ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చేవాడే. ఇంకా ఆయన యందు భయభక్తులు గలవారిని ఆయన ఎంత ఎక్కువగా ఆశీర్వదిస్తున్నాడో మనం చూస్తూ వస్తున్నాం. Because he is a kind and generous God. ఎందుకనంటే ఆయన దయ చూపించే దేవుడు, అదే విధంగా ఆయన ఉదారముగా ఇచ్చే దేవుడై ఉన్నాడు. Okay. Yes, very good. I would like you now to go to Genesis 3. And we're going to read 1 through 5. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది యుక్తిగలదై ఉన్నది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో లేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఆ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలమును కూర్చి దేవుడు మీరు చావకుంటున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పారని సర్పముతో చెప్పారు. Yes. And the serpent representing the beginning of deception. The serpent being the beginning of deception goes to attack God's character in verse 5. Read verse 5 again. ఈ యొక్క అధ్యాయంలో ఆ యొక్క శాతాను పాము రూపంలో ఉన్నటువంటి శాతాను దేవుడు చెప్పినటువంటి మాటలను తప్పు ద్రోవ పట్టించేటటువంటి విధములో ఇక్కడ ఈ అధ్యాయం ప్రారంభమైనట్టు మనం చూస్తాం. Yes. So what can we do to prevent ourselves from being deceived by lies about God's character? I ask you to give your own advice to everyone, whoever wishes to speak. అవమని సాతాను చాలా సులువుగా మోసం చేసినట్టు మనం చూస్తాం. అంటే దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క గుణగణం ఏంటో దానిని మరిచిపోజేసేలాగా సాతాను పాము రూపంలో చేసినట్టు మనం చూస్తాం. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము అలాంటి అబద్ధాలు నమ్ముకోకుండా, అలాంటి మోసకరమైనటువంటి విషయాలలో పడకోకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోగలము? ఒకరొకరిగా
మీకు తెలిసినవి చెప్పండి. ఏ విధమైన జాగ్రత్తలు మనం తీసుకోగలము? అంజలి, ఆ విధమైన మోసాలలో శాతానిచ్చేటటువంటి ఆ అబద్ధపు మాటల్లో పడకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోగలం? Her name is Anjali. She is telling that by having fellowship with God, then Manasa. I like that. I like that. The more we spend time with God, the more we get to know Him. Very great. I love that. Thank you. Manasa is telling that knowing more about Him will help us to avoid all kinds of lies and all kinds of things. She is telling that. Yes. Fellowship with Him through prayer, knowing more about Him through Scripture. Yes, beautiful. Anyone else? His name is Abhi. He's telling that if we can spend much time in prayer, that too will help us to avoid lies and satanic deeds and all like that. He's telling. Yes, beautiful. Thank you. He's telling that we should have better conscience, and if they are telling something, we have to compare with the Word of God. If it is not matching, just avoid them immediately. Like that, he's giving an answer. Yes. Wow. Beautiful. One more, if anyone wishes to speak. He's telling that prayer and meditating the Word of God is a powerful weapon to avoid all kinds of evil things. Yes, indeed. Even my father is also here. He's also willing to give an answer. If you're really meditating the Word of God and spending the time in a prayer, then you will have such kind of knowledge that knowing the truth and lies, like that, he's giving an answer. Yes, beautiful. Thank you so much. So, also, I want to add to that, talking to each other about God in our own testimonies, in our own experience with His Word and in His presence, and sharing it with one another also helps. So, yes, very beautiful. ఇంకా అవే కాదు మన ఒకరితో ఒకరు చెప్పుకో సాక్ష్యాన్ని మేలుల వల్ల కూడా సాతాను పనేటట్టు మనం బయటపడగలం. ఆమేన్. Yes. Every single time God does something even small in your life, answers a small prayer, rejoicing with your brothers and sisters and fathers and mothers in Christ will help rejuvenate your soul, will help bring you joy and peace amongst each other. దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని, అది ఇది అని కాదు కానీ, అది చిన్నదా పెద్దదా అని కాదు కానీ, ఏ కార్యము దేవుడు నీ బ్రతుకులో చేసినా గాని దానిని నీవు ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఆనందిస్తూ నీ చుట్టుపక్కల వారికి, నీ బంధువులకు, ఇంకా నీ యొక్క స్నేహితులకు తెలియచెప్పుట ద్వారా ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. అదే విధంగా వారు గనక అటువంటి సిచ్యువేషన్స్ గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా బలము పొందుకుంటారు. ఆమేన్. Yes. To repeat what you all said
The next verse that I was going to read, or have you guys read, is 2 Corinthians 10, verses 3 through 5. రెండో కొరింథీయులకు 10వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 10వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదువుదాం. ఇక్కడ మనం నేర్చుకున్న అన్ని విషయాలు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్నట్టు కనిపిస్తుంది. మేము శరీరధారణను నడుచుకుంటున్నాము, శరీర ప్రకారం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనది కావు కానీ దేవుని ఎదుట యుద్ధములను పడదలే జారినంత బలము కావని ఉన్నవి. మేము వికారమును దేవుని గురించి జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడదోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చేయవచ్చు. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రయోజనం చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైనదే మీరు చూస్తున్నారు. ఎవరైనా తాను క్రీస్తు వాడని నమ్మకం ఎడగా అతడు ఎలాగో క్రీస్తు వాడు అలాగే మేము క్రీస్తు వాడమని తన మనసులో తాను తిరిగి ఆలోచించడం కట్టుడకి ప్రభు మాకు అనుగ్రహించిన అధికారాన్ని గురించి నేను ఒకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడుతుంది. Yes. And in Ephesians 6:17, it talks about the word of God being a sword. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో కూడా దేవుని యొక్క ఆయుధము ఖడ్గము గురించి అక్కడ కనబడుతుంది. ఒకసారి చదవండమ్మా. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. ఆమేన్. Yes, and also let's read Romans 12:2. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. 12వ అధ్యాయము 2వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. మీరు ఈ లోక మర్యాదను చూసేయగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నప్పుడు మీ మనస్సు మారి నూతన మగుడు వలన రూపాంతరము పొందుతుంది. ఆమేన్. Yes. So let us continue to look not only to God's word, not only to our own testimonies, to know what is true about God despite what we see in the world. Because what we see, what we see is not always true. We must live by faith and not by sight. మన యొక్క సాక్ష్యాలను బట్టే కాదు, ఇంకా దేవుడు మన బ్రతుకులో చేసిన కార్యాలను బట్టే కాదు, మన యొక్క చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఎన్నో విషయాలను కూడా మనం గమనించినప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనలో ఉన్నటువంటి గుణగణాలేంటో మనకి అర్థమవుతా ఉంటాయి. మనందరం కూడా విశ్వాసము చేత బ్రతుకుతున్నటువంటి వారమై ఉన్నాం. So I will ask you all, what is a proper response to God's character in you all opinion? Sorry brother, could you repeat again? How would you respond to God's character? Of him being loving, of him being able to bless us abundantly above what we ask and imagine. For him who not only gave us Christ, but will also give us anything, all things, because he's already given us Christ. దేవుడు మనల్ని అధికముగా ప్రేమించాడు కదా, ఆయన మనల్ని అధికముగా ప్రేమించి ఆశీర్వాదాలు, దీవెనలు మరెన్నో మనకి అందించాడు కదా. ఇంకా ఆయన యొక్క ప్రియ కుమారుని కూడా మన కోసం ఇచ్చాడు కదా.
ఆయన అంత చేసినప్పుడు ఆయన కోసం మనం ఏం చేయగలం, ఏ విధంగా ఆయనకు రెస్పాండ్ అవ్వగలం మనం? ఆయన అంత చేసినప్పుడు, ఆయన అంత ఎక్కువ మన కోసం చేసినప్పుడు మనము తిరిగి ఆయన కోసం ఏమి చేయగలం? She's telling that we can follow him as like him. We can follow him. She is telling that we can be faithful to him because he has done many things for us. We can be faithful to him. She is telling that his presence until our last breath. Wow, it's beautiful. Yeah. The apostles, the 12 disciples, we're going to read about them in Luke 22 verses 24 through 27, about who was the greatest amongst the disciples. లూకా శుభవార్త 22వ అధ్యాయము 24వ వచనం. ఆయన వాణితో అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాడి వలెను, అధిపతి పరిచారకుడి వలనే ఉండవలెనని. బోధన పరిచర్యవాడ పంక్తిని కూర్చున్న వాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవలెనని ఉన్నాను. మీ శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా ఈ రాజ్యములో నా బలం యొక్క అన్నపాలను పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనను మీకు Yes. Now remember the countryman, the one who gave 10 cities, or 5 towns, to the one who served him. And he was apparently not a nice guy, because everyone hated him. How much more will God bless us when we serve? ఒకసారి మనం 10 మీనాలు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుని చూస్తే అసలు దేవుడు ఏ విధముగా ఎన్ని విధాలుగా మన ఇస్తున్నాడు అనేటటువంటి విషయము మనకి అర్థమవుతా ఉంటది. Yes. Trying to force yourself to be the greatest by putting yourself above others is not the way Christ commanded us to do it, but instead to serve one another. మనము ఇతరుల ఎదుగుదలను చూసి, ఇతరుల బాగుని చూసి మనం కూడా ఆ విధంగా అవ్వాలి అనేటటువంటి ఆలోచన మనలో వస్తుంది. అయితే క్రీస్తు మనల నుంచి ఆశించినది అది కాదు, మనల నుంచి ఆయన కోరుకుంటుంది అది కాదు. ఒకరికి ఒకరు సహాయకులుగా, ఒకరికి ఒకరు సేవ చేసేవారిగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. We must remember that God is a fair God. That's one of the main ways the world tries to trick us, is to tell us that God is not fair. But we forget about the abundance in the hereafter. If we do not see justice here, we will see it when Christ returns. ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు చాలా నమ్మకస్తుడు. ఆయన చెప్పినవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అని మనము
నమ్మాలి. అదే విధంగా ఒకవేళ ఏమైనా విషయాలు మీరు ఇప్పుడు చూడనట్లయితే ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు వాటిని కూడా మీరు ఖచ్చితంగా చూసేవారిగా ఉండబోతున్నారని నమ్ముతున్నాను. ఆమె If we want to bless those who are great to us, if a president, if a king wants to bless those who are great to him, how much more, being great to God, can he and will he bless and love us? ఆయన బిడ్డలను ఆశీర్వదించే వాళ్ళని ఆశీర్వదిస్తాడట. ఆయన బిడ్డలకు సేవ చేసే వాళ్ళకి మరింతగా అనుగ్రహిస్తాడట. ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనకి కూడా ఆయన ఎంతో ఎంతో చిన్నవాడై ఉన్నాడు. Amen. Amen. So let's look at the difference between Peter and Judas and how they responded to the character of God being displayed through Christ. Let's go to Luke. దేవుని యొక్క గుణగణాలకి సంబంధించి పేతురు అదే విధంగా యూద వీళ్ళిద్దరూ ఏ విధంగా ఆయనని అర్థం చేసుకున్నారు అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. Let's go to Luke 5:1-11. Sorry brother. Luke 5:1-11. లూకా రాసిన శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చూద్దాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు మనం చదువుకుందాం. దేవుని వాక్యం నుంచి ఆయన మీద పడుతున్నారా ఆయన ఎన్నేసరికి సరస్సు తీరం నుంచి ఆ సరస్సు తీరం ఉన్న 2 దోణలను చూశారు. జాలరులు వాటిలో నుండి తమ వలలు కడుగుచుంటుంది. ఆయన ఆ దోణలో సీమోనుదైన ఒక దోణ ఎత్తి గడి నుండి కొంచెం పోయిన అతన్ని దిగి కూర్చుండి దోణలో నుండి ఆయన బోధిని ఆడించిన తర్వాత నీవు దోణని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయని సీమోనుతో చెప్పగా సీమోను ఏదినవాడ రాత్రి అంటే మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను ఈ మాట చొప్పున వలలు వేయని ఆయనతో చెప్పారు. వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు మిగిలిపోవచ్చుండట. వారు వేరే తోలిలో నుండి తమ పాలువారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సైన్యం చేశారు. వారు వచ్చి 2 దోణులు అన్నున్నట్టు ఉంది. సీమోను పేతురు అని చూసి యేసు మోకాలు ఎదుట సాగి నన్ను విడిచిపోండి, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడితో ఇంట్లో కూడా వారందరూ విస్మయించారు. అలాగున సీమోనుతో కూడా పాల్గొనేవారు జబదేయి కుమారుడు యాకోబు యోహానుని విస్మయించారు. అందుకు యేసు భయపడుతున్నాడు. ఇప్పటి నుంచి నీవు మనుషులను పట్టువారని మిమ్మల్ని సీమోనుతో చెప్పాడు. Yes. So his prayer was answered. Notice in verse 8 how he responds to his help. He needed help and assistance, and God blessed him with more than enough. How did he respond? In verse 8. ఈ 5వ అధ్యాయంలో పేతురు దేవుని మాట చొప్పున వలలు వేయడం అనే విషయాన్ని చూస్తాం. అక్కడ ఆయన మాట చొప్పున వల వేసిన తర్వాత ఆ మాటకి ఆ దేవుడు చేసినటువంటి ఆ కార్యానికి పేతురు ఏ విధముగా రియాక్ట్ అయ్యాడో లేదంటే ఏ విధముగా తను దానిని అంగీకరించాడు అనే విషయము 8వ వచనంలో ఉంది. ఒకసారి చదువుదామా? 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు వారికి చూసి యేసు మోకాలు ఎదుట సాగిపోయి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. He was humble. And in verse 10, how did Christ respond to Peter's humility? ఇక్కడ 8వ వచనంలో పేతురు మనకి ఏ విధంగా కనిపిస్తున్నాడంటే విధేయత చూపిస్తున్న వ్యక్తిగా మనకి పేతురు కనిపిస్తున్నాడు. ఇక 10వ వచనంలో పేతురు చూపించినటువంటి
ఇచ్చాడో మనం 10వ వచనంలో చూస్తాం. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి విని నీవు మనుషులను పట్టువాడవై ఉన్నావు అని సీమోనుతో చెప్పాడు. ఆమేన్. Yes. Now, let's look at Judas in John 12, verses 3 through 7. యోహాను రాసిన శుభవార్త 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు ఇక్కడ యూదా ఏ విధంగా ఉన్నాడో చూద్దాం. పేతురు దేవుడు చేసినటువంటి సహాయానికి చాలా విధేయతతో వినయముతో ఆయన కృతజ్ఞత చెల్లించినట్టుగా కనిపించాడు. మరి యూదా ఏ విధంగా ఉన్నాడో ఒకసారి చూద్దాం. అప్పుడు మరి ఆ మిత్రులు విలువగా అచ్చ జటమాంసి అద్దరు ఒక సేరున్న ఎత్తు తీసుకొని యేసు పాదములు పోసి తన కదవెంట్రుకలతో ఆయన పాదములు పీల్చాడు. వీళ్ళు ఆ అద్దరు వాసులతో నిండింది. ఆయన శిష్యుల్లో ఒకరు అనగా ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా ఈ అద్దరెందుకు 300 దేనారములకు ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు, అన్ని వీధులకు వీలేదని. వాడు ఇలాగ చెప్పినది పేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్యింది తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుతూ వచ్చిన కనుక అలాగ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను ఉంచుకోవాలని వెళ్ళింది. పేదలు ఎల్లప్పుడూ మీతో కూడా వెళ్ళి కానీ నేను ఎల్లప్పుడూ మీతో రమ్మని చెప్పాను. ఆమేన్. Yes. While Peter was blessed abundantly and he was humble, and Christ said he would bless him more by making him a fisher of men, Judas helped himself. He was selfish, and in his selfishness he operated. పేతురు విషయంలో మనం చూసుకుంటే దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని పేతురు తలంచి ఏం చేశాడయ్యా అంటే వినయముతో ఆయన ముందు మోకరిల్లి పాదాలు పట్టుకుని నాయన నేను పాపిని అని చెప్పేసి వినయముతో యోతున్నా గాని ఇంకా కావాలి అనేటటువంటి ఒక దురాశ చేత దేవునికి దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నాడని మనం చూస్తాం. Yes. Notice also, let's go to Matthew 16:13 through 20. మత్తయి సువార్త 16వ అధ్యాయము. Is it verse 18, brother? Matthew 16 verses 13 through about 13 through 18. 13వ వచనం నుంచి 18వ వచనం వరకు చదువుతాం. యేసు ఫిలిప్పులైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనిషి కుమారుడు ఎవరు జనులు చెప్పుకొచ్చున్నారని తన శిష్యులు అడగగా వారు బాప్తిస్మిచ్చు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొచ్చున్నారని. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొచ్చున్నారని వారిని అడిగి అందుకు సీమోను పేతురు నీవు సజీవులకు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను మరియోన నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే గాని నరుడు నీకు బయలుపరచలేదు. Yes. All right. Pray after me. May God, it's a short prayer. May God be gracious and reveal more of who He is to us. Could you repeat, brother? I'm sorry? Could you please repeat again? Yes. Because of signal problem, it catch. I see. So God had to reveal Christ to Peter. So may God reveal more of who Christ is to us.
That is my prayer for all of us. పేతురికి దేవుడే క్రీస్తుని గూర్చి తెలియపరిచాడు, క్రీస్తుని గూర్చి వివరించాడు దేవుడే. అదే విధంగా మీకు కూడా, మీ అందరికీ కూడా ఈ రాత్రి ప్రార్థనకి చేసిన మీకు, మీ కుటుంబాలకి కూడా క్రీస్తుని గూర్చినటువంటి విషయాలు మరెన్నో దేవుడు మీ అందరికీ తెలియజేయాలని నేను ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. Yes. And we must be careful not to be like Judas. I want one person to go to John 21:17 and another person to go to Luke 22:48. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త, is it Luke chapter 21, brother? John chapter 21 verse 17 and Luke chapter 22 verse 48. లూకా సువార్త 22:48. అదొకరు ఇదొకరు తీసి చదవండి. ముందుగా యోహాను సువార్తలో చదవండి. 21:17. మూడవసారి ఆయన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి, నీవు సమస్తమును ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పారు. లూకా సువార్తలో చదవండమ్మా. ఆయన ఇంకా మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే Yes. So John truly loved Christ and wanted to be his friend, so much so that it hurt him when Christ asked him whether he loved him. అక్కడ యోహాను సువార్త ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు కళ్ళల్లో నుంచి, పేతురు మనస్సులో నుంచి దుఃఖం పుట్టుకు రావడాన్ని మనం చూస్తాం. అదే క్రీస్తుని నిజముగా ఆరాధించేటటువంటి విషయానికి సూచనగా ఉంది. And Christ knew that Peter was ready to serve. So as soon as he repeated the third time, he said, "Go feed my sheep." అసలు అక్కడ దేవునికి తెలుసు పేతురు తన యొక్క గొర్రెలను మేపడానికి, తన గొర్రెలను పోషించడానికి సిద్ధముగా ఉన్నాడని దేవునికి తెలుసు. అందుకనే ఆయన మూడవసారి కూడా వెళ్ళి నా మందను మేపు, నా గొర్రెలను కాయి అని చెప్పడాన్ని మనం చూస్తాం. Wow. Judas honored Christ with his lips, but his heart was not there. కానీ లూకా సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఇస్కరియోతు యూదా దేవునిని హత్తుకుని దేవునిని ముద్దు పెట్టుకున్నాడు, కానీ తన హృదయంలో మాత్రం సరైనటువంటి ఆలోచన లేదు. పైకి మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు, దేవుణ్ణి గౌరవిస్తున్నట్టు మనం చూడగలం. Yes. Now, what about us? We know about Peter and Judas. Let us go to 2 Corinthians 3:18 to find out about us. What about us who know Christ? రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, is it verse 18, brother? Yes, 2 Corinthians 3:18. 3వ అధ్యాయము 18వ వచనాన్ని ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థమవలె ప్రతిఫలించే నీచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆపోజిగానే మార్చబడుచున్నాము. Yes, brother. Yes, and recall that Christ came to serve, as he said in Luke 22.
లూకాసు వార్త 22వ అధ్యాయంలో మనం చూసాం, దేవుడు పరిచర్య చేయడానికి వచ్చాడని మనం నేర్చుకున్నాం. So embrace what the Holy Spirit is doing in your life. And may we continue to grow more like Christ and trust Him, because we know we will be more abundantly blessed by trusting what God is doing in our lives than what we ourselves can do in our lives based on what we can see. నిజంగా ఈ ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేస్తున్నటువంటి కార్యాలు, మనకు ఆయన నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయంటే అవి దేవునిలో విశ్వాసం ఉంచడం, దేవునిని నమ్మడం, దేవునిని ప్రేమించడం, ఇలాంటి ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తుని గురించి మనకు బోధిస్తున్నారు. Yes, let us remind ourselves of some of these blessings. Let us remind ourselves of Psalms 1 through 3. Sorry, I was getting a phone call. I apologize. Let us remind ourselves of some of the blessings we receive, we who are righteous. That from Psalms 1 through 3. Actually, once again, I was not able to catch you due to some signal problems because of heavy rain. Yeah, I think so. Could you repeat it again for me once more? I will. I will say 3 things. Let us, one person, go to Proverbs 4:18. Another person goes to Psalms 1 through 3. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకటి తీయండి. అதாவது ఇంకా కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి 3 వచనాలు మరొకరు చదవడానికి సిద్ధపడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. పట్టణంలో వరకు వేదోగులు తేజరిగినట్టు నీతిమంతుల మార్గము అంతకందుకు తేజరిగు. ఆమేన్. కీర్తనలు 1వ కీర్తన 1 నుంచి 3. దుష్టులు ఆలోచించకుండా నడవక, పాపుల మార్గమును నిలవక, ప్రహాసక్తులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువల యొరకు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టుగానే నుండును. అతను చేయనిదంతే సఫలమగును. ఆమేన్. Yes, verses like these help us stay on the path. Repeat them amongst yourselves. Help each other out. Repeat them to yourself. Things like this help remind us how abundantly blessed God gives us the grace to peace and joy and love to walk in. ఇలాంటి వచనాలు ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు మనల్ని ఏమైనా ఇష్టపడుతున్నాడు, మనము ఏ రీతిగా ఉండాలి అనే విషయాలను ఇలాంటి మాటలు మరెన్నో బైబిల్ గ్రంథంలో మనకి బోధించబడ్డాయి. Okay. Well, that is it for now. I don't want to hold you guys too much longer. సో ఈ విధముగా ఈరోజు ఇష్టపడుతున్నాను. సమయము చాలాగా వస్తుంది. మరి దేవుని గుణగణాలను గురించి మీరు కూడా ఎక్కువగా అర్థం చేసుకున్నారని నమ్ముతున్నాను. Yes. May I ask them to stand up and sing a song for conclusion of this meeting? All right. Okay, అందరూ లేచి నిలబడదాం.